చిరంజీవి గారి విశ్వంబర సినిమా నుంచి కీరవాణి గారు తప్పుకున్నారను ఈ వార్త బయటికి రావటం అనేది ఒక రకంగా మెగా అభిమానుల్ని చాలా ఆనందపడింది. సినిమా ప్రారంభం అనుకున్న రోజే చిరంజీవి గారి ఇంట్లో కూర్చుని వీళ్ళు ట్యూన్స్ కంపోజ్ చేశారు. అవును, ఆయనకి ప్రస్తుతం వారణాసి కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాటలు చేసి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ చేయటం అనేది కొత్త ఏం కాదు. ఆయన సినిమాని నిలబెడతాడు, పాటలు బయటకు వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనేటువంటి అంచనాలు ఆల్రెడీ చిరంజీవి గారు. రజోజ గారు, చిరంజీవి గారి విశ్వంబర సినిమా నుంచి కీరవాణి గారు తప్పుకున్నారను, లేకపోతే కీరవాణి అవుట్ అను, ఇట్లాంటి థంబ్నైల్స్ హెడ్డింగ్స్ చూస్తుంటే అసలు ఎందుకు కీరవాణి గారు పక్కకి వెళ్ళిపోయారు అనేది కూడా ఒక టాపిక్ రన్ అవుతుంది. ఇవన్నీ కంటే కూడా, ఈ చర్చల కంటే కూడా స్పెక్యులేషన్. ఈ వార్త బయటికి రావటం అనేది ఒక రకంగా మెగా అభిమానుల్ని చాలా ఆనందపరిచింది. ఎందుకని అంటే ఇది నెగిటివా పాజిటివా అనే చర్చ కాదు అక్కడ. ఓకే, అసలు ఆ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అని చూస్తున్నారు. ఓకే, ఒక అప్డేట్ వచ్చింది, ఒక రిలీఫ్. ఇప్పుడు అది అంటే పని జరుగుతుంది, పని జరుగుతోంది, సినిమా నడుస్తోంది అనేది డెఫినెట్గా అభిమానుల్ని ఆనందపరిచే అంశమే. ఓకే, అంటే కీరవాణి గారు ఎందుకు వెళ్ళిపోయారు అనేది తర్వాత చర్చ. ఓకే, ఎందుకు వెళ్ళిపోయారు అనే దానిలో కూడా పెద్దగా గందరగోళం లేదు ఎవరికి. ఎందుకంటే ఈ సినిమా ప్రారంభం అనుకున్న రోజే చిరంజీవి గారి ఇంట్లో కూర్చుని వీళ్ళు ట్యూన్స్ కంపోజ్ చేశారు. అవును, కంపోజ్ చేశారు. పాత పద్ధతిలో వెడదాం మనం, మ్యూజిక్ సిట్టింగ్స్ అనేవి లేవు ఇప్పుడు, అవును, మనం క్రియేట్ చేద్దాం అని చెప్పేసి కీరవాణి గారు వీళ్ళు ఒక్కసారి ఘరానా మొగుడు నాటి రోజుల్ని నెమరేసుకుంటూ కూర్చోవటం, ఈ సంఘటనలన్నీ మనకు గుర్తున్నాయి. అవును, కాబట్టి ఆ పద్ధతిలో ఆల్రెడీ పాటల వరకు ట్యూన్ చేశారు, మ్యూజిక్ అయిపోయింది, పాటలు అయిపోయింది, పాటలు రికార్డింగ్ అయిపోయింది, సినిమా షూటింగ్ అయిపోయింది. దానికి సంబంధించి పెండింగ్లో ఉంది అనుకుంటున్న పనులు రెండు ఉన్నాయి. ఒకటి విఎఫ్ఎక్స్కి సంబంధించిన ఒక వ్యవహారం ఉంది, అది పెండింగ్ ఉంది అని అంటున్నారు, కానీ అయిపోయిందా లేదా తెలియదు. అదే అంటే విఎఫ్ఎక్స్ అయిపోబట్టే ఇప్పుడు ఆర్ఆర్కి వచ్చింది, రీ రికార్డింగ్కి వచ్చింది అనేది ఒక అప్డేటే డెఫినెట్గా. సో ఇప్పుడు ఆ దశ దాటి రీ రికార్డింగ్ దగ్గరకు వచ్చే టైంకి వీళ్ళు తీసుకున్నటువంటి టెక్నికల్గా వీళ్ళు తీసుకున్న టైం చాలా పెద్దదే. అవును, ఇంత పెద్ద టైము ఒక మ్యూజిక్ డైరెక్టరు దీనికి కమిట్ అయ్యి అలా కొనసాగటం అనేది అయ్యే సందర్భం కాదు. అంటే నాకు తెలిసి పక్కన అది వారణాసి డేట్ వేసుకుంటున్నారు. కీరవాణి గారు జనరల్గా ఉంటాడు ఆయన, కాకపోతే ఆయన ప్రెజర్ ఆయనకు ఉంది. ఆయనకి ప్రస్తుతం వారణాసి కార్యక్రమంలో ఉన్నాడు ఆయన, అది ప్యారలల్గా జరుగుతోంది. రెగ్యులర్గా ఈయన అసిస్టెంట్స్ కూడా ఉంది అక్కడ అన్ని విధాలుగాను. అది ఫ్యామిలీ, అది టీం వర్క్ గొడవ. అందుకని దీనికి టైం కేటాయించలేని పరిస్థితి. దాంతో ఈ రీ రికార్డింగ్ వరకు వాళ్ళు గౌరహరిని తీసుకున్నారు అనేది అర్థమవుతుంది, కానీ ఇంకా అధికారిక సమాచారం కాదు. గౌరహరి అంటే మన మిరాయి, హనుమాన్ సినిమాలకి చేసిన కుర్రాడు, అతను క్యాపబుల్ అనే విషయం ఇప్పుడు అర్థమవుతోంది. అంటే డెఫినెట్గా అతను నిలబెడతాడు సినిమాని ఆర్ఆర్తో. ఈ కంటెంట్కి అతను ప్రాపర్ జడ్జిమెంటే అనిపిస్తోంది. అవును, అదే తరహా కంటెంట్ కదా వాళ్ళు హనుమాన్ మిరాయి చేసింది కూడా. అవును, జానర్ అదే కాబట్టి అతను ఆ ఫ్యాంటసీ జానర్కి సెట్ అయ్యేటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని వీళ్ళు ఎంపిక చేశారు. అంటే సిన్సియర్గానే ప్రయత్నం జరుగుతోంది అనేది అర్థమవుతోంది. అదే. రెండోది ఇంకొక విషయం ఏంటంటే, ఇలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాటలు చేసి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ చేయటం అనేది కొత్త ఏం కాదు, గతంలో అనేక సందర్భాల్లో జరిగింది. అలాగే తెలుగు డైరెక్టర్లు హిందీ సినిమాలు చేసినప్పుడు ఆ హిందీ పాటల వరకు వీళ్ళు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్తో చేయించుకునేవాళ్ళు, ఆర్ఆర్ అంతా మళ్ళీ వీళ్ళే చేసేవాళ్ళు. ఓకే, ఒరిజినల్ ఇప్పుడు కోటి గారు లేకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళు పూనుకునే ఆర్ఆర్ మొత్తం వీళ్ళు చేసేవాళ్ళు. అందుకని ఆర్ఆర్ పాటలు విడివిడిగా చేయటం అనేది ఉంది. అవును, మొన్న మధ్య కూడా 2 సినిమాలు జరిగిందిగా. అది పర్టికులర్గా ఉస్తాద్ సినిమాకి, ఉస్తాద్ భగత్ సింగ్ అవును సినిమాకి చూసాం. అది ఇది జనరల్గా జరుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్కా లేకపోతే ఉస్తాద్కి చూసాం, ఉస్తాద్కి జరిగింది. ఉస్తాద్కి దేవి గారు పాటలు చేశారు, ఆర్ఆర్ ఏమో తమన్ తీసుకొచ్చారు. ఇలాంటివి జరుగుతాయి చాలా సందర్భాల్లో. వాసురావు గారు ఆర్ఆర్ మీద ఎక్కువ కేంద్రీకరించేవాడు నేను మెడ్రాస్లో ఉండగా అని చెప్తాడు ఆయన. అలాగే రాజ్ కోటిలో కూడా కోటి గారు ఆర్ఆర్ స్పెషలిస్ట్. ఓకే, అలా డివిజన్ చేసుకుని ఉండేవాళ్ళు.
ఈ పద్ధతి ఇప్పుడు మళ్ళీ జరుగుతోంది అని అనిపిస్తోంది. అంటే నిజానికి ఆయనే చూసుకునేవాడు ఇది కూడా. అవును. వీళ్ళు ఇన్ టైంలో ఆన్ షెడ్యూల్ కనుక సినిమా చేసుంటే కీరవాణి గారు డెఫినెట్గా ఈ సినిమాకి చివరి వరకు నిలబడాలనే అనుకున్నాడు. అవును. కానీ కాన్బట్ సిచ్యువేషన్ ఆయన అటు మూవ్ అయ్యాడు. అంతే తప్ప ఇదేదో కీరవాణి అవుట్ అనగానే కీరవాణి గారు ఆయన తీసేశారని ఆయన పంపించేశారనో అనుకోనక్కర్లేదు. ఆ ప్రాజెక్ట్కి ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఆయన సినిమాని నిలబెడతాడు, పాటలు బయటకు వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనేటువంటి అంచనాలు ఆల్రెడీ చిరంజీవి గారు ఆ రోజుల్లోనే పెంచేశాడు. అది పెంచేశారు. ఒక పాట బయటకు వచ్చింది కదా, రాములూరి పాట. అవును, ఆల్రెడీ పాటకు వచ్చింది, బయటకు వచ్చింది. అది జనాలు హ్యాపీగానే ఫీల్ అయ్యారు అక్కడ వరకు. ఆ తర్వాత ప్రమోషనల్ కంటెంట్ లేదు ఆ సినిమాకి సంబంధించి. అదే ఏం జరుగుతోంది అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇప్పటికీ. ఎప్పుడు రిలీజు అనే దానికంటే అసలు ఈ సినిమాకి సంబంధించి ఏం జరుగుతోంది అనే విషయంలో చాలా క్యూరియాసిటీ ఉంది జనాల్లో. ఇప్పుడు ఈ అప్డేట్ బయట రావటం, ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెట్టేస్తే అసలు నడుస్తోంది పని. గౌరహరి వచ్చాడు, అది అధికారిక ప్రకటన కాకపోయినా కానీ వీళ్ళు హ్యాపీ. ఒక ప్రాపర్ మ్యూజిక్ డైరెక్టర్నే తీసుకొచ్చి సెట్ చేశారు. ప్రాజెక్ట్ పట్ల సిన్సియారిటీ ఉంది, కథ నడుస్తోంది, రిలీజ్ వస్తుంది. కాబట్టి మనం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్యారలల్గా ఇంకో సినిమా జరుగుతోంది. సో అందరూ హ్యాపీనే. ఒక స్టెప్ దాటి ఇంకొక స్టేజ్లోకి సినిమా అడ్వాన్స్ అయింది అనేది డెఫినెట్గా హ్యాపీ మూమెంట్. మెగా అభిమానులు దీని పట్ల చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఏమి డిసప్పాయింట్మెంట్ లేదు. ఒక మంచి వార్తే బయటకు వచ్చింది. అది అధికారికం కాకపోయినప్పటికీ వాళ్ళకైతే సెలబ్రేటివ్ న్యూస్ అయ్యి. ఓకే, థ్యాంక్ యూ.